దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నా పరిచర్య ఎలా కొనసాగుతున్నది, నా పరిచర్యలో నేను ఎలా ముందుకు సాగుతున్నాను అని చెప్పి కొద్దిగా కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో షార్ట్కట్లో తెలియజేయాలని అనుకుంటున్నాను. దాదాపు 25-30 కిలోమీటర్స్, పోవడానికి 30, రావడానికి 30, అంటే 60 కిలోమీటర్స్ నేను సండే వెళ్ళి అక్కడ పరిచర్య చేసి దేవుని వాక్యాన్ని బోధించి అక్కడ వారిని బలపరిచి రావడం జరుగుతుంది. అయితే ఈ పరిచర్యలో ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యతిరేకతలు, విన్నని ప్రజలు, లోబడలని ప్రజలు. ఒక మాట మనం చెప్పినామంటే ఆ మాటకు అప్పుడు వాళ్ళు విన్నట్టే వింటారు, కానీ ఆ మాటను పట్టించుకోరు అసలు. అంటే మనం చెప్పినప్పుడు విన్నట్టే, దాన్ని అంగీకరించినట్టే, ఆ మాటకు లోబడ్డట్టే ఉంటారు, కానీ తర్వాత వాళ్ళ క్రియల్లో ఆ మాట విని ఆ మాటకు లోబడిన జీవితం మాత్రం అసలు ఉండదు. సేవ అంటే పట్టుపాన్పు కాదు, పూలదారి కాదు, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు లాంటి దారి. మరి నాలాగా దేవుని పరిచర్యకు సమర్పించుకొని ఎంతమంది యవన జీవితాన్ని దేవుని కొరకు వాడాలని ఆశపడుచు ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ లాగా, ఎక్కడ కూడా తగ్గిపోకుండా, ఎక్కడ కూడా ఆగిపోకుండా దేవుని పరిచర్య చేయాలి. యవ్వన కాలంలో అనేకులు దేవుని కాడి మొయ్యాలి, ఆయన కొరకు జీవించాలని మీకు ఒక మోటివేషన్గా ఉండడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాలాగా కొంతమంది యవనస్తులు దేవుని పరిచర్య చేస్తున్న వారు ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు, ఇలాంటి మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా ఒక నిర్ణయము, అంటే దేవుని మార్గంలో వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటూ వస్తున్న సమస్యలను బట్టి, వస్తున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నా సేవలో కూడా ఇలాంటివి జరుగుతున్నవి. కాబట్టి మోటివేషన్గా ఉంటుందని ఏది జరిగినా దేవుని పరిచర్యను విడిచిపెట్టొద్దు. ఎందుకంటే దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకోడు, కొంతమందిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళనే పిలుచుకుంటాడు. పిలుచుకున్నప్పుడు దేవుని పనికి మనము నిలబడకపోతే, మనము లోబడకపోతే, మనము దేవుని పని మనమే చేయకపోతే ఇంకా ఇతరులు ఎట్లా చేస్తారు? దేవుని చేత రక్షించబడి, ఆయన రక్తములో కడగబడిన, ఆయన ప్రేమేంతో తెలుసుకొని, దెబ్బల చేత మనం రక్షించబడి, ఆయన కార్చిన రక్తం చేత మనం పరిశుద్ధపరచబడి, ఆయన గాయములో వేలిపెట్టి చూచి ఆయన బాధ ఎందు, ఆయన ప్రయాస ఎందో, ఆయన ఎందుకోసం ఈ భూలోకానికి వచ్చినారో, ఎందుకు అంత గొప్ప త్యాగాన్ని చేసినారో అది మనం తెలుసుకున్నప్పుడు తెలుసుకున్న మనమే ఆ బాధ్యతను, ఆ బరువును తీసుకోవాలి. ఆ బాధ్యత బరువు మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడే దేవుడు పడ్డ ప్రయాసానికి, చేసిన త్యాగానికి మనం కొద్దిగా విలువ ఇచ్చిన వారు అవుతాం. నాకు తెలిసి ఎన్నో కోట్ల మంది ప్రజలు ఈ ప్రపంచంలో జీవిస్తున్నారు. ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఏ టైంలో ఎన్నుకోవాలో ఆయన ఎన్నుకుంటున్నాడు, వాళ్ళని అభిషేకిస్తున్నాడు, వారిని సేవలో ముందుకు నడవమని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. చూడండి, ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునేంత వరకు మన పనుల కోసమే, మన కష్టం కోసమే, మన ఏడుపు కోసమే, మన ఆర్థిక ఇబ్బందుల కోసమే, మన కుటుంబం కోసం పరుగులెడుతున్నాము. కానీ ఇందులో అతి శ్రేష్టమైన పని, అతి ముఖ్యమైన పని, అతి ముఖ్యమైన బాధ్యత, దేవాది దేవుడే మనకు పెట్టిన బాధ్యతను మనం మన పనుల్లో పడి మనం మర్చిపోతున్నాం. ఈరోజు సేవకు సమర్పించుకున్న వారిని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు పిలిచిన వారు రావడానికే సంకోచిస్తూ, భయపడుతూ, కుటుంబాలను ఎట్లా చదువుకోవాలా, ఎట్లా ఈ యవ్వన కాలం ఎట్లా ముగించాలా, ఏంటి పరిస్థితి, ఏంటి భవిష్యత్తు అని చెప్పి కొంతమంది ఆలోచిస్తుంటే కొంతమంది వస్తున్నారు. వచ్చేవారిని కూడా మీరు ఇట్లున్నారు, మీరు అట్లున్నారు, మీరు ఇది చేయొద్దు, అది చేయొద్దు అని దేవుడే యాక్సెప్ట్ చేసి వాళ్ళను దేవుడే పిలుచుకొని దేవుడే నా పరిచర్య చేయమని చెప్పినప్పుడు మనుషులు వాళ్ళలో లోపాలు ఎత్తుకున్నారు. మన దేశంలో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకరు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేరు. ఒక సామెత చెప్తా వినండి. సపోజ్ మన ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోతే మనం ఏం చేస్తాం? ఫస్ట్ వెళ్ళి చుట్టుపక్కల నీళ్ళన్నీ చూస్తూ ఉంటాం. ఎందుకు? వాళ్ళ ఇంట్లో కూడా కరెంటు పోయిందా లేదని.
వాళ్ళ ఇంట్లో పోతే ఓకే, పోకపోతే అగో వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉన్నది, మా ఇంట్లో లేదు అంటే మాకేమైంది, నా ఇంట్లోనే ఏమైంది, నా ఇంట్లో ఏం ప్రాబ్లం అని చెప్పి మన ఇంట్లో పోయినందుకు బాధ కంటే పక్కింటి ఇంట్లో కరెంటు పోలేదన్న బాధ ఎక్కువ ఉంటుంది. దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో వ్యతిరేకతలు. సేవకులు అంటే కొంతమంది కనీసం రెస్పెక్ట్, కనీసం బాధ్యతగా వ్యవహరించారు. సో అవన్నీ పక్కన పెడితే నాగల మీద చేసినాడు వెనుకకు తిరగొద్దు అని అంటాడు. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది ఉన్నారు ప్రజలు, ఎంతో మంది ఉన్నారు ప్రజలు. అందులో నిన్ను నన్నే ఎందుకు పిలుచుకుంటున్నాడంటే ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇలాంటి వారిని మనం ప్రోత్సహించాలంటే దేవుని సేవకు యవ్వన కాలాన్ని త్యాగం చేస్తూ శరీరాన్ని, శరీర హీచ్ఛలను, శరీర కోరికలను పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చుట మాకు గొప్ప భాగ్యమని ఎన్నుకున్న మన పితరుల వల్లే ఈరోజు కూడా ఎంతమంది బిడ్డలు అట్లా నడుస్తున్నారో వారికి సపోర్టుగా ఉండాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. వారిని ఇంకా బాధ పెట్టేవారుగా కాకుండా వారిని ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళడానికి ఆల్రెడీ అనేకమైన సమస్యలు ఉంటాయి, అనేకమైన సమస్యలు. ఎటు చూసినా శ్రమలు కొట్టబడుతూ ఉంటాయి. ఆర్థికంగా, అనారోగ్యంగా, అసలు ఏం చేయని స్థితి, ఏంటి పరిస్థితి, అటు కాకుండా ఇటు కాకుండా ఈ సమస్యలు ఏంటి, అసలు చిందరవందరగా అయిపోతున్నది అని అంటున్న బిడ్డలకు ఇంకా మనం ఏం చేయాలంటే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చేవారిగా మనం ఉండాలి తప్ప వారు సేవ చేస్తామని ముందుకు వచ్చినప్పుడు వారిని మళ్ళీ వెనుకకు లాగేలాగా మన ప్రవర్తన ఉండొద్దు. హృదయాన్ని దేవునికి అప్పచెప్తూ ఏ సమస్య అయినా సరే మేము దేవుని కోసం భరించుకుంటాము, ఏ సమస్య అయినా సరే దేవుని కోసం మేము బాధ్యతగా తీసుకుంటాము అని ఎంతమంది పిల్లలు అయితే అనుకుంటున్నారు. ఈరోజు యవ్వనస్తులు నాలాగా సేవ చేసేవారు. దయచేసి వాళ్ళని విమర్శించొద్దు, వారిని వీలైతే సపోర్ట్ చేయండి, లేదంటే మీ పనేందో మీరు చేసుకోండి అంతే. ఎందుకంటే ఒకవేళ తప్పులు చేసేలాగా వాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. మీరు తీర్చిన అవసరం లేదు. మీరు బ్రతుకున్న అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతుంటే మళ్ళీ మీరు ఒక రాయేసినట్టుగా నిప్పు మీద ఇంకో కొంచెం కిరోసిన్ పోసినట్టుగా, పెట్రోల్ పోసినట్టుగా మీరు చేయకండి. సో మీరు చూసే వేలో దేవుడు ఒక మనిషిని చూడడు. మనుషులు ఏంటంటే మనం విమర్శించే విధానంలో చూస్తారు, కానీ దేవుడు అట్లా చూడడు. దేవునికి కావాల్సింది పై రూపము కాదు, పై రూపము హృదయం కావాలా. మన పైకి మంచి మంచి వస్త్రాలు వేసుకొని, మంచి సాంప్రదాయమైన బట్టలు కట్టుకొని ఉండి లోపల వ్యభిచారపు మనసు, దొంగ మనసు, ఒకరిని అన్యాయం చేసే మనసు, ఒకరిని దోచుకునే మనసు, ఒకరిని ఏర్పించే మనసు, ఒకరిని గాయపరిచే మనసు, ఒక పాపముతో నిండిన ఆలోచనలు ఉంటే ఈ డ్రెస్ ఎవరికి కావాలా, నేను వేసుకున్న బట్టలు ఎవరికి కావాలా? 2024 సంవత్సరాల క్రితం దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనకి ఏమి కావాలో అది ప్రకటించిండు. మనం రాబోతున్న దినాలు ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా ఈ శ్రమలు తప్పించుకోవాలి, ఎట్లా ఆత్మరక్షించబడాలి అది చూద్దాం చాలు. ఈరోజు ఇట్లా 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 చూపించే వాళ్ళు ఎక్కువ. అది అక్షరమునకు సంబంధించిన పరిచర్య, ఇది ఆత్మకు సంబంధించిన పరిచర్య. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా ఎట్లయినా ఎన్నుకుంటాడు. చూడండి, ఇంత ప్రయాసంగా పరిచర్య ఎందుకు వెళ్తున్నాను? ఆడ నన్ను రిసీవ్ చేసుకునేవారు లేరు. నాకు అన్ని రకాలుగా నాకు సంతోషాలు ఏం లేవు. పరిచర్యకి వెళ్ళిన అక్కడ వ్యతిరేకమైన మనుషులే, చెప్తే మాట వినరు. అసలు ఎన్నిసార్లు చెప్పినా మనం ఇక్కడ ఉంటే అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతారే తప్ప ఇక్కడ ప్రార్థన జరుగుతుందనే దేవుని నమ్ముకున్న బిడ్డలకే లేదు. అంత వ్యతిరేకమైన మనుషుల మధ్య అసలు ఇంటికి వెళ్తే ఒక మాట కూడా మాట్లాడని పిల్లలు తగ్గించుకొని వెళ్తున్నాం, తగ్గించుకొని దేవుని వైపు చూసి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ ప్రతిఫలము దేవుడు మనకిస్తాడు. అదే ఒక మనిషిగా అయితే అవి నేను ఎందుకు తట్టుకుంటా చెప్పండి? ఒక దేవుడు ఇచ్చిన మనసు, దేవుడు ఇచ్చిన తగ్గింపు వలన ఎంతమంది ముఖము చాటేసుకున్నా కానీ వెళ్ళి వారితో మాట్లాడి వారికి దేవుని గురించి చెప్పాలనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. కానీ మీకు నచ్చకపోతే వదిలేయండి. మీకు అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి సమాధానంగా మనం ఉంటే చాలు. దేవుడిని ఎవరిని ఎప్పుడు ఎట్లా వాడుకుంటాడో తెలియదు. పరిచర్యకి రావడమే పెద్ద సాహసం.
ఇంకా పరిచర్యలో ప్రతి ఒక్కటి తట్టుకుంటూ ముందుకు వెళ్ళడం ఇంకా గొప్ప సాహసం. ప్రపంచంలో పరిచర్య కంటే కష్టమైన పని ఇంకేది లేదు. జాబు నచ్చకపోతే జాబును వదిలేసి మనం బయటికి రావచ్చు. పోనీ మనకు నచ్చని మనుషులు మన పక్కన ఉంటే వారిని వదిలేసుకొని బయటికి రావచ్చు. మరి నచ్చని స్కూలు కాలేజీ ఏది ఉన్నా సరే మనం బయటికి రావచ్చు. కానీ ఒక్కసారి సేవలో మనము అడుగు పెట్టినామంటే దేవుని మాటకు లోబడి మళ్ళీ వెనక్కి రావాలంటే మనసు ఒప్పుకోదు. మరి అడుగుపెట్టిన అడుగుల్లో పూల పాన్ప అంటే అట్లుండదు. అన్ని రకాల మనసులు మిక్స్ అవుతారు అక్కడ. అందరి మీద బాధ్యత తీసుకోవాలి. అన్ని మనసులు కలిగిన వారికి మనం జవాబు చెప్పుకుంటూ దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరేమన్నా సరే తగ్గించుకొని వెళ్ళాలి. ఇవన్నీ నోటి మాటతో చెప్పి వదిలేసేటి కాదు. అనుభవపూర్వకంగా అనుభవించి ఆ పరిస్థితులు, ఆ మనుషుల మధ్య, ఆ వాతావరణాన్ని మధ్య మనం ఉండి అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ ఎట్లా ఉంటుంది అన్నది. దేవుని సేవకు అనేక మంది బిడ్డలు రావాలి, యవనస్తులు రావాలి. యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు అన్నాడు. ఆ వాక్యాన్ని బోధించండి. అనేక మంది శిష్యులుగా తయారు చేయండి. సువార్త అనే ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పండి. లగ్జరీ లైఫ్ని విడిచిపెట్టండి. లగ్జరీ కార్లను, లగ్జరీ డ్రెస్సులను, లగ్జరీ ఇండ్లను వదిలేసేయండి. ఈ ప్రయాసం నాకు పెద్దగా అనిపించట్లేదు. అదే పెద్ద సమస్యలుగా నాకు మారట్లేదు. కాకపోతే అక్కడున్న ప్రజలు వినట్లేదు. అక్కడున్న ప్రజలు ఎందుకు దేవునికి లోబడట్లేదు, ఎందుకు ఇంత వ్యతిరేకమైన మనసున్నది వాళ్ళకి అని ఆ విషయంలో బాధపడుతున్నా. కానీ దేవుని కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నాకంటే ఎక్కువ దూరం వెళ్ళి పరిచర్య చేసేవారు ఉన్నారు. ఆదరించేవారు లేకపోయినా, సహాయం చేసేవారు లేకపోయినా, కనీసం మంచిగా మాట్లాడేవారు లేకపోయినా సరే దేవుని ప్రేమను బట్టి, దేవుని ప్రేమ బలవంతం చేయటం వలన ఆయన పిలుపుకు లోబడి సేవ చేయాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకొని ఎన్నో త్యాగాలు చేస్తూ వెళ్తున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రోత్సహించండి సేవ చేసేవారిని. ఇది అక్షరానికి సంబంధించిన పరిచర్య కాదు, ఇది ఆత్మానుసారమైన పరిచర్య. మనల్ని మనగా ఇష్టపడేవాడే దేవుడు. గుర్తుపెట్టుకోండి. మన మనసును అర్థం చేసుకొని మనల్ని మనలాగా ఇష్టపడేది దేవుడు. మరి మనల్ని మనలాగా ఇష్టపడకుండా మనల్ని బానిసత్వంలోకి నడిపించేది వాడు దేవుడు కాదు కదా. యేసు ప్రభు వారు మనం ఎట్లుంటే మనల్ని మనలాగానే ఇష్టపడతాడు. నువ్వు ఏ కలర్లో ఉన్నా, ఏ డ్రెస్సులో ఉన్నా, ఎంత హైట్లో ఉన్నా, ఏది ఉన్నా సరే నువ్వు పాపం చేయకుండా, తప్పు చేయకుండా దేవునికి మాటకు విధేయత చూపిస్తూ వెళ్ళు, దేవుడు ఆశీర్వదిస్తాడు. సో మా పరిచర్య కోసం మేము ప్రార్థన చేయండి. ఇంకా చర్చికి స్థలం తీసుకోవాల్సి ఉంది. అక్కడ స్థలం చూస్తున్నాము, కానీ డబ్బులు అయితే లేవు. దేవుని చేతికి దేవుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా. ఆయన కోసం నిలబడ్డప్పుడు ఆయన ఎప్పుడు తలదించుకునేలాగా చేయడు అని ఆశతో, ప్రయాసంతో, ఒక బాధతో మీకు ఈ మాటలు చెప్తున్నాను అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. దయచేసి మా పరిచర్య కోసం ప్రార్థించండి. చర్చి స్థలం తీసుకోవాలి, దానికి ఆర్థికంగా దేవుడు అన్నీ సమకూర్చాలని, ఇచ్చేవారిని కూడా దేవుడు వారిని ప్రేరేపించాలని ప్రార్థన చేయండి. మరీ చెప్తున్నాను, పరిచర్య చేస్తున్న వారిని ఎంకరేజ్మెంట్ చేయండి. వాళ్ళని ఇంకనూ ఆ సేవ వదిలిపెట్టి పోయేలాగా వారిని డిసప్పాయింటింగ్ చేయకండి. దయచేసి మీరు ప్రార్థించండి. దేవుని సహాయం తీసుకుందాం, ముందుకు వెళ్దాం. ఈ మాటలు మీకు ఒకవేళ ఇబ్బందిగా అనిపించినా లేదా మంచిగా అనిపించినా కానీ మీరు నా కోసం ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.